అది ఏదో ఇదైపోయిందని నేను అనట్లేదు, కానీ చేస్తూనే ఉన్నారు, కానీ దాని లక్ష్యాన్ని చేరుకోలేకపోయే పరిస్థితి. కారణాలు ఏవైనా కావచ్చు. ఓకే, ఈ పర్టికులర్గా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకి చాలా పెద్ద విజయం కదా. సో మీ అనాలిసిస్ ఏంటండి దాని మీద? ఒకటి, వెంకటకృష్ణ గారు చాలా కాలంగా మాదిగ రిజర్వేషన్ల పోరాట కమిటీ కావచ్చు, మిగతా సోదరులందరూ వాళ్ళు వర్గీకరణ కావాలి, జనాభాను బట్టి మా శాతాన్ని మాకు కేటాయించాలి అనేటువంటి ఒక న్యాయమైనటువంటి కోరిక మీద చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఇది రాజకీయ పార్టీని పరిష్కారం చేయగలిగే సమస్యగా లేదండి. ఎందుకంటే ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో వైఖరి తీసుకోవడం, ఎన్నికల ముందు ఒక మాట చెప్పడం, ఎన్నికల తర్వాత ఎందుకులే పక్కన పెడదామని పక్కన పెట్టేయడం, ఇది జరుగుతూ వచ్చింది. ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు చిట్ట చివరికి పరిష్కారం, సరే 1:6 కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మెజార్టీ అత్యధిక మెజార్టీ ఆ రకంగా 7 మంది జడ్జిల యొక్క ఏది దాన్ని దాన్ని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని బలపరిచింది. ఆహ్వానించాల్సింది, మనం వేరే మార్గం లేదు, ఆహ్వానించాలి. అయితే నా సమస్య ఏంటంటే, ఇప్పుడు సంపత్ కుమార్ గారు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా వారి యొక్క ఆనందాన్ని నేనేమి తప్పబట్టడం లేదు, వారి యొక్క పోరాటం విజయం సాధించడం చెప్పేదాన్ని నేను తప్పబట్టడం లేదు. దురదృష్టం అంటే భారతదేశంలో అసలు క్రమంగా ప్రభుత్వ రంగం కనుమరుగైపోతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్లు అమలు జరగడం లేదు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్స్ అమలు జరగడం లేదు. కాబట్టి నెక్స్ట్ పోరాటం ఏంటంటే, ఇది అందరు కలిసి చేయొచ్చు. సోదరులు, దళిత సోదరులు అందరూ, మాదిగ ఇంకా ఏ తరగతులు అందరూ కలిసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలనేటువంటి ఒక పెద్ద పోరాటం చేస్తే తప్ప వారి ఆస్పిరేషన్స్ కు పరిష్కారం దొరకదండి. వాళ్ళైతే కోరుతున్నారో సాధించుకున్నారు, రేపు ఉద్యోగాలు లేనప్పుడు సాధించుకున్న విజయము అది ఒక మానసిక తృప్తికి దారితీస్తే తప్ప వారి భౌతిక జీవితంలో మార్పు తెచ్చేదిగా ఇప్పుడు పరిస్థితులు లేవు. అది నేను చెప్పదలుచుకున్నది. ఏమైనప్పటికీ మేము సిపిఎం పార్టీగా గతంలో మేము స్వాగతించాము, ఇప్పుడు స్వాగతిస్తున్నాము. అయితే లేని దానిల కోసం మనం తగాద పడుతున్నాము. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం అందరం కలిసి భుజం కలిసి పోరాడితే అప్పుడు అందరు సోదరులు, దళిత సోదరులందరికీ న్యాయం జరుగుతుంది.